ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అరెస్టుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే నాంపల్లి పోలీసులు బాల్క సుమన్ అదుపులోకి తీసుకున్నారు. ఇక్కడ నుంచి తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం బాల్క సుమన్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉన్నారు. సో గంట తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి బాల్క సుమన్ ని తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత అక్కడ నుంచి మెజిస్ట్రేట్ ముందుకి తీసుకెళ్లే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈ ప్రాసెస్ అంతా కూడా మరో 2-3 గంటల పాటు పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక బాల్క సుమన్ అదుపులోకి నాంపల్లి పోలీసులు అదుపులోకి తీసుకునే ముందు తెలంగాణ భవన్ లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పైన ప్రశ్నిస్తున్నందుకే నా పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆనాడు ఉద్యమం సమయంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే కేసులు పెట్టారు, ఇప్పుడు కూడా అలానే కేసులు పెడుతున్నారు నా పైన బాల్క సుమన్ చెప్పుకొచ్చారు. మే 26వ తారీఖు రోజు తెలంగాణ భవన్ లో సింగరేణి సమావేశంలో బాల్క సుమన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. సో ఆ కేసులో కొన్ని సెక్షన్స్, ముఖ్యంగా అంటే ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయండి అని కూడా ఒక మాజీ ప్రజాప్రతినిధి మాట్లాడడం ఇది చట్ట విరుద్ధమైనటువంటి పనులుగా భావించి కొన్ని సెక్షన్స్ కూడా ఆయన పైన బలమైన సెక్షన్స్ బాల్క సుమన్ పైన నాంపల్లి పోలీసులు పొందుపరచడం జరిగింది. కాబట్టి మరి సెక్షన్స్ మరి ఈరోజు మెజిస్ట్రేట్ ముందు బాల్క సుమన్ ని ప్రవేశపెట్టిన తర్వాత బెయిల్ ఇస్తుందా లేదా అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. బాల్క సుమన్ తో పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్ కి బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం వెళ్ళడం జరిగింది. ప్రస్తుతం నాంపల్లి పోలీస్ స్టేషన్ లోనే బాల్క సుమన్, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం కూడా ఉంది. అక్కడ ప్రాసెస్ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి ఉస్మానియా ఆసుపత్రికి బాల్క సుమన్ తరలించే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే బాల్క సుమన్ ని అదుపులోకి తీసుకునే ముందు తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బాల్క సుమన్ అరెస్ట్ ను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులందరూ కూడా వాహనానికి అడ్డుగా నిలబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆ హైడ్రామా మధ్య బాల్క సుమన్ ని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు తెలంగాణ భవన్ నుంచి నాంపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే నాంపల్లి పోలీసుల అదుపులోకి ముందు తెలంగాణ భవన్ వద్ద కొంత హైడ్రామా జరిగింది. అంటే ఉదయం నుంచి బాల్క సుమన్ అరెస్ట్ అయ్యారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన బాల్క సుమన్ ఖండించారు, నేను అరెస్ట్ కాలేదు, తెలంగాణ భవన్ లో ఉన్నారు. ఆ తర్వాత ఇక తెలంగాణ భవన్ పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు, అదేవిధంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ లీగల్ టీం ఇదంతా కూడా అక్కడికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఖచ్చితంగా పోలీసులు బాల్క సుమన్ ఈ రోజు ఖచ్చితంగా అదుపులోకి తీసుకోవాల్సిందే అని చెప్పేసి కూడా ఒత్తిడి ఉండడం తోటి పోలీసులు ఇక లోపలికి రాకూడదు కాబట్టి, భవన్ లో పార్టీ కార్యాలయంలోకి వచ్చి అదుపులోకి తీసుకోకూడదు కాబట్టి ఖచ్చితంగా బాల్క సుమన్ బయటకు వస్తే అరెస్ట్ చేయాలని కూడా పోలీసులు భావించారు. కానీ పార్టీ ఆదేశాలు, అదేవిధంగా బాల్క సుమన్ తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా లొంగిపోతేనే కరెక్ట్ అనుకుని భావించారేమో తెలియదు, కానీ బాల్క సుమన్ నేరుగా సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత హైదరాబాద్ మధ్య పోలీసులు బాల్క సుమన్ అదుపులోకి తీసుకుని నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ప్రస్తుతం ప్రాసెసింగ్ అంతా కూడా నాంపల్లి పోలీస్ స్టేషన్ లో జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం అయితే బాల్క సుమన్ నాంపల్లి పోలీస్ స్టేషన్ లో ఓకే సైదులు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కక్షపూరితంగా తనపై ఈ కేసును నమోదు చేసిందని బాల్క సుమన్ ఆరోపణలో నిజమెంత? వాస్తవంగా ఇప్పుడు బాల్క సుమన్ గతంలో ఉద్యమం సమయంలో అన్నాడు కేసులు బనాయించారు నా పైన అని చెప్తున్నారు. ఇప్పుడు కూడా అక్రమ కేసు అంటున్నారు. కానీ బాల్క సుమన్ మాట్లాడిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సో అందులో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయండి అని నేరుగా అలా మాజీ ప్రజాప్రతినిధి మాట్లాడడం సరైనది కాదు అని కూడా విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఆ వీడియోలు మార్పింగ్ చేసి ప్రచారం చేశారని కూడా బాల్క సుమన్ చెప్పుకొస్తున్నారు. కాబట్టి అక్రమ కేసులు నా పైన పెడుతున్నారని కూడా బాల్క సుమన్ చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం ఆ విధంగా మాట్లాడడం సరైనది కాదు, రెచ్చగొట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతవరకు కరెక్ట్, సో అది ఒక సంఘ విద్రోహ శక్తులు చేస్తే లాగా ఆయన మాట్లాడిన తీరు ఉందని కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. సో పార్టీ పైన కూడా, బీఆర్ఎస్ పార్టీ పైన కూడా విమర్శలు చేశారు. అలాంటి వారిని సస్పెండ్ చేయాలని కూడా బీజేపీ, కాంగ్రెస్ నాయకులందరూ కూడా డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ సంఘ విద్రోహ శక్తులు ఏ విధంగా అయితే మాట్లాడతారో ఆ విధంగా మాట్లాడారు. సో అలాంటి వారు పార్టీలు బీఆర్ఎస్ పార్టీలో ఎలా ఉంటారు, బీఆర్ఎస్ పార్టీ కూడా ఎందుకు అలాంటి వ్యక్తుల్ని పార్టీలో కొనసాగిస్తుంది అనేది కూడా ఆరోపణలు కాంగ్రెస్, బీజేపీ చేసుకుంటూ వచ్చింది. కానీ బాల్క సుమన్ మాత్రం వ్యాఖ్యలు నేను చేయలేదు, మార్పింగ్ అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. థ్యాంక్ యూ సైదులు. బులెటిన్లో షార్ట్